అండి చూస్తున్నాను ప్రతిరోజు. నిన్న బాగానే అనిపించింది, కాకపోతే ఎందుకో తనుజ గారితో ఎక్కువ క్లోజ్ ఉంది. మేబీ బయట పోలింగ్ వల్ల లేకపోతే ఫేమ్ ఉందని చెప్పేసి ఆమెను ఎక్కువ పొగడుతున్నట్టు నాకు అనిపించింది. బేసిక్గా రిలేషన్షిప్ పరంగా అయితే ఖచ్చితంగా దివ్య గారు ట్రూగా ఉన్నారని నా ఫీలింగ్ అనమాట బర్నీ గారితో. బట్ ఎందుకు తనుజ గారిని ఇట్లాగా నాకు అర్థం కావట్లేదు. ఎవరు? అదే అండి ఇప్పుడు నేను చెప్పాను. సో యాక్చువల్గా అదే చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే బర్నీ గారు వాళ్ళ కూతురు, ఓకే, వాళ్ళ కూతురు వచ్చేసి ఎక్కువ తనుజ గారితో ఉంటుంది. ఆ హైప్ ఎందుకు ఇస్తుంది తనుజ గారికి అని అడుగుతున్నా. ఎందుకంటే బయట పోలింగ్ కానీ బయట ఫేమ్ ఉంది కాబట్టి అందుకని తను కూడా దీంతో ఉంటే ఇంకొంచెం ఓట్లు పడతాయేమో అని చెప్పేసి అలా చెప్పినట్టు నాకు అనిపించింది. ఆ అమ్మాయి కొంచెం జెలస్ ఎక్కువ ఫీల్ అవుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. ప్రతిదానికి జెలస్ ఫీల్ అవుతుంది కదా. ఇప్పుడు తనతోనూ ఉంటారు, తినతోనూ ఉంటారు, అలా అందరితో ఉండాలి కదా ఆయన కూడా ఫ్యామిలీ అన్నాక. సో ఆమె అలా కాకుండా నాతోనే ఉండాలి, ప్రతిదీ నాతోనే చేయాలి, మరి అంత ఓవర్గా కూడా చేయకూడదు ఒక పర్సన్తో. ఆయన ఆట ఈమె ఆడేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అదే అండి నేను చెప్పేది. ఇప్పుడు రాయాల వద్దనేది ఆయనకి తెలుసు కదా, ఈమె ఎవరు చెప్పడానికి. ఆయనకి చేయి నొప్పి ఉందా లేదా ఆయన తెలుసు కదా, ఈమె చెప్పడానికి. అదే అంటున్నాను, అతిగా వద్దు. రిలేషన్షిప్ ఓకే కరెక్టే, బాండింగ్ అనేది ఉండొచ్చు, మరి అతిగా ఉండకూడదని నా ఫీలింగ్ అంతే. ఎంతవరకు దివ్య టార్గెట్ చేసిందండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. టార్గెట్ చేసింది, అది నిజమే. అంటే అలా వర్డ్స్ వాడకూడదు కదా, అలా తిట్టకూడదు కదా హౌస్ లో. ఎవరు? ఫస్ట్ ఎవరు కోపంగా మాట్లాడారు అంటే ఇప్పుడు దివ్యాది ఆల్రెడీ డిమాండింగ్ వాయిస్, అది అందరికి తెలుసు మీ అందరికి. కానీ తనుజగా అలా కాదు కదా, మరి సాఫ్ట్గా ఉంటుంది కదా, మా సాఫ్ట్గా మాట్లాడుతుంది కదా. మరి అలాంటప్పుడు ఆమె ఎందుకు రైజ్ అవ్వడం? ఆమె కూడా ఒక మాట అయితే స్లిప్ అయిందండి, లైవ్లో చూశాను. ఫస్ట్ మన ఆవిడ కూడా స్లిప్ అయింది, సో తర్వాత ఈయన కూడా స్లిప్ అవ్వడం జరిగింది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాల్సింది. అసలు వాళ్ళిద్దరు అంత గొడవ పడతారు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇదేదో స్టార్టింగ్ నుంచి గొడవలే అని చెప్పేసి చాలామంది రివ్యూస్ కానీ ట్రోల్స్ చేస్తున్నారు అనమాట తెలుగు సీజన్ గురించి. మేబీ కావాలని బిగ్ బాస్ అని హింట్ ఇచ్చి కొట్టుకుంటారా బాబు మీరు అని చెప్పినట్టుంది నాకైతే. దివ్య వెళ్ళిపోతారు. టాప్ 5 ఇమ్మాయిల్ గారు ఉంటారు, తనుజ గారు, సుమన్ శెట్టి గారు, కళ్యాణ్ గారు, రీతు గారు. డిమోన్ పవన్ లేరండి, వెళ్ళిపోతాడు, తనేం ఉండడు. సో న్యూ క్యాప్టెన్ మనకి రీతు గారు అయ్యారు. కంగ్రాచులేషన్స్ అండి రీతు గారు, మొత్తానికి సాధించారు. ఫైనల్ కప్పు నాకు తెలిసినంత వరకు నా పరంగా అయితే ఇమ్మాయిల్ గారికి ఇస్తే కరెక్ట్ నా ఫీలింగ్. వై అంటే మీరు మళ్ళీ ఏదేదో తిట్టకండి. ఎందుకు చెప్తున్నా అంటే స్టార్టింగ్ నుంచి గేమ్ అవచ్చు, బాండింగ్ అవచ్చు, ఎంటర్టైన్మెంట్ అవచ్చు తనే ఇస్తున్నాడు. సో అందుకని సుమన్ శెట్టి గారు కనపడుతున్నారు, వినపడట్లేదు. రెండు ఉండాలి, అర్థమవుతుందా? సో రెండు ఉండాలి, అది నా ఫీలింగ్. తనుజ గారు గేమ్ పరంగా కొంచెంలో, లేకపోతే తనుజ గారికి ఇచ్చినా కూడా చాలా బాగుండేది. అండ్ ఫైనల్గా కళ్యాణ్ గారు ఈ మధ్య సూపర్ ఆడుతున్నారు, సూపర్గా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆడుతున్నారు కాబట్టి అది వర్త్ కాదని నా ఫీలింగ్. నిన్న కళ్యాణ్ వాళ్ళ అమ్మకి తనుజ చీర ఇచ్చిందట, ఎలా భావిస్తారు? ఎస్ ఇచ్చింది, పిచ్చోని చేయడానికి. కాకపోతే పాపం ఆయన ఫీల్ అయ్యాడు నిజంగా, ఎందుకు ఇచ్చి చెప్పు అది అని చెప్పి ఆయన ముఖంలో బ్లష్ అవుతున్నాడు. ఈ మాత్రం నువ్వు అంత ఫీల్ అవ్వకంత సీన్ లేదు, నేను నార్మల్గా ఇచ్చాను, నాకు నువ్వు నన్ను బాగా చూసుకుంటావు కాబట్టి ఆ ప్రేమతో మీ అమ్మగారికి శారీ పెట్టాను అనింది. పాపం మనోడు గాలిపోయింది అనమాట, అది వేరే విషయం. నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారు మీ ఆట మీరు ఆడుకోండి, మీరు బాగుండండి, మీరు ఇలా సింగిల్గా ఆడుకుంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అర్థమవుతుందా? తనుజ గారు వద్దు, ఎవరొద్దు. రీతు చౌదరి వాళ్ళ అమ్మ పవన్ అవాయిడ్ చేసింది కదా. రీతు చౌదరి వాళ్ళమ్మ, అవునవునండి, అది కరెక్ట్ అనిపించలేదండి నాకు. అది బాగోదు కదా. ఇప్పుడు పవన్ గారు అమ్మ వచ్చారు, సో ఆమె కూడా సేమ్ రిలేషన్షిప్ చూసింది, వీళ్ళిద్దరు బాండింగ్. ఆమె అలా లేదు కదా, ఇంత దగ్గర తీసుకుంది మంచిగా, ఏం కూడా అలా దగ్గర తీసుకోవచ్చు కదా. కాకపోతే ఒక విషయం అండి, రీతు వాళ్ళ మదర్ ఫీలింగ్ వేరే అండి. ఆమెని కొట్టాలనుకుంది, లేకపోతే తిట్టాలనుకున్న విషయం బిగ్ బాస్ హౌస్ గురించి కాదు, బయట ఇష్యూ గురించి. పాపం ఒక అమ్మగా ఆమెకి ఫీలింగ్స్ ఉంటాయి, మీకు తెలిసిందే కదా, బాధే కదా కూతురు గురించి ఇలా వస్తున్నప్పుడు. సో ఆ బాధని తీసుకొని మరి ఇంట్లో కూడా సేమ్ మళ్ళీ ఇట్లా అని పవన్ అనే పర్సన్ అవసరమా అనే ఫీలింగ్తో ఆమె అట్లాగా చేసిందని నా ఫీలింగ్ అండి, రీతి వాళ్ళ మదర్. సో అట్లా గేమ్ అందరు బాగానే ఆడుతున్నారు, గేమ్ ఆడటంలో అందరు నిజానికి బాగానే ఆడుతున్నారు. నాకు నచ్చింది ఇమానిలే ఈ సీజన్ కప్పు కొట్టేది ఇమానిలే ఈ సీజన్ కూడా ఎంటర్టైన్మెంట్. తనుజ ఎందుకు తనుజ మరి కష్టపడి ఆడే వాళ్ళు ఎడిపోవాలా? వీళ్ళు కష్టపడి ఆడిన వాళ్ళు ఎడిపోవాలా? వీళ్ళు ఉన్నారు, ఆర్మీ కళ్యాణ్ ఉండు, డిమాన్ పవన్ ఉండు, రీతు సోదరు ఉంది, ఇమానిల్ ఉండు, వీళ్ళందరూ ఎడిపోవాలా?
అసలు మెయిన్ కంటెంట్లు వీళ్ళే. గట్టిగా ఆట ఆడినా, గేమ్ ఆడినా, పోటీ అయినా ఇంతవరకు ఉంది కానీ నిజాతిగా ఎవరిని అడిగినా అదే చెప్తారు. అందుకని మన తనుజాకి ఎందుకు ఇస్తారు? సానుభూతి ఎక్కువ చూపిస్తున్నారు. మరి ఇంకా సానుభూతి చూపిస్తే మరి వీళ్ళందరూ పెట్టడం ఎందుకు? అవును ఒకదాన్ని పెట్టుకుంటే పోతిగా ఇంకా మనం మీరందరూ అడగటం ఎందుకు? కష్టపడి నేను చెప్పటం ఎందుకు? చెవటలు కాడే నాగార్జున సపోర్ట్ కూడా ఆమెకే ఉందంటున్నారు మేడం. నాగార్జున సపోర్ట్ ఉంటే నాగార్జున ఒక్కడు ఇంక నెక్స్ట్ ఆమెనే తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఇంకెవరు చూడొద్దు బిగ్ బాస్. అవేం ఆడతలేదా గేమ్? ఏడా ఆమెకే శాతం అయింది, నోరేసుకొని పడుద్ది. ఎక్కువ పడుతుంది. ఏం మరి జనాలకి ఏం పిచ్చి? అదేగా ఇప్పుడు ఎవరైనా మరి ఆయాలు చూసా మనల్ని దోసుకునేది. పిచ్చి ఎక్కువ, మనకు గుడ్డి నమ్మకాలు ఎక్కువ. న్యాయాన్ని కోటేసి ఎవడు గెలిపిడు? అన్యాయాన్ని గెలిపిస్తారు కాబట్టి మన నెత్తి మీద కూర్చొని తాండం ఆడతారు అందరూ. అదే కదా న్యాయం. బిగ్ బాస్ అయినా అదే, ఇంకేరే ఏదైనా అదే. ఇమానీలు కూడా ఆమెకే సపోర్ట్ అంటున్నారు కదా మేడం. ఇమానీలు ఎవరు సపోర్ట్ చేయట్లే. ఇమానీలు అప్పుడు కాంచి గేమ్ ఆయనే ఆడుకుంటాడు. నిన్న కూడా గొడవ అయిందిగా. ఇమానీలు కరెక్ట్గానే ఆడుకుంటాడు. ఇప్పుడు నన్ను కామెడీ చేయట్లేదని ఆమె కూర్చొని ఏడుతుంది, గొడవ చేస్తుంది. ఒక పాట పాడినందుకు పాటకు పనిష్మెంట్ ఇవ్వాలని వచ్చి పెద్ద గొడవ చేసింది. నిన్న ఆమె బాధపడినందుకు కూడా ఇమానీలు కూడా బాధపడ్డాడు అండి. బాధపడలా ఏం పడలా, వచ్చి అడుగుతూనే ఉండు, అన్ని అడుగుతూనే ఉండు. ఇంకా మాట నేను చెప్పలేను కానీ అడుగుతూనే ఉండు. ఏమే నన్ను ఇదివరకు కామెడీ పట్టించిండు, ఇప్పుడు పట్టిట్లేదని అంటే నువ్వే చెప్పినవు కానీ భుజాలు నొప్పి పెడితే దింపు అని. అందుకే దింపిండు. అప్పుడు కాసి ఇమానీలు ఆమె సంకన పెట్టుకోవట్లే. నేను అన్ని చూస్తాను, ఇంచెల్సి చూస్తాను, కాకపోతే చెప్పడం రాదు. బాగా అనిపించింది. రీజన్ కరెక్ట్ చెప్పింది. చెబితే ఆమె తీసుకోలేకపోతుంది. మరి ఆమె కెప్టెన్ అయినందుకు అందరు సపోర్ట్ చేశారుగా. మరి ఇంక రీతు సోదరు ఉండే బర్నీ గారు ఉండే ఆమె చేయొచ్చు. కాక 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది. ఇస్తే ఏం పోయింది? స్వార్థం కాకపోతే అందరూ ఆమెను సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కాంచి కచ్చగట్ల ఏం గట్ల గేమ్ పరంగానే ఆడింది ఆమె. కచ్చి అంటే బర్నీ విషయంలో ఉంటుంది, గేమ్ లో ఏముంటది? ఆ బర్నీ కాడ ఇద్దరు కొట్టుకుంటారు. నన్ను బాగా చదువుతుండే నిన్ను బాగా చదువుతుండే నన్ను. రీతా ఏం లేదు, రీతు వాళ్ళ అమ్మలోనే చేంజ్ కనిపెట్టదు. వాళ్ళ అమ్మలో కనపడదు చేంజ్. ఏం చేసిందంటే డిమాండ్ పవన్ ఏరేగా చూసింది. రీతు దేశభాషణ కూడా సరిగ్గా మాట్లాడతలే. నెగిటివిటీ ఎక్కువ చేస్తున్నాం బిడ్డని. అలిగిండు. అలిగిన అబ్బంగా దీన్ని ఇప్పటి నుంచి దూరంగా పెడితే బాగా అనిపించింది అంట. పాపం నాకు కూడా అంతే అనిపించింది. మరి ఏంది మంచి పిల్లగాడు మేము ఊక వచ్చి నిందా ఊక తడకోకళ్ళు. నాకు కూడా అట్నే అనిపించింది. దయచేసి నెగిటివిటీ చూసి డిమాండ్ పవన్ కోట్లు వేయటం ఆపొద్దు, వేయాల. టాప్ 5 లో ఎవరుంటారు మేడం మరి ఇప్పుడు? టాప్ 5 లో ఇమానీలు, డిమాండ్ పవన్, రీతు సోదరి, ఆర్మీ కళ్యాణ్ ఇంతవరకు ఉండాలని కోరుకుంటున్నాను నేను. రేపు ఎవరు వెళ్ళిపోతున్నారు? రేపు తనుజ వెళ్ళిపోవాలి అసలుకి. ఎవరు దివ్య అని అంటారు మరి ఇంకా జావట్లా పిచ్చి ఎక్కువ. మరి దివ్య కాడికి ఇప్పుడు తనుజ కన్నా దివ్య ఏం తక్కువ ఉంది తనుజ కన్నా? అసలుకి నాకు అర్థం కావట్లేదు. ఇద్దరు బర్రీ గారి కోసమే కొట్టుకుంటారు. నెగిటివిటీ అవుతుంది. దివ్య ఏం తప్పు చేసిందని దివ్య కోట్లు తక్కువ పడతాయి. ఏం బాగానే ఆడుతుంది. ఆ మాటలు మధ్యలో వచ్చి పోవాల్సిందేనా? అందమే చూసి చేస్తాను. అందమే చూసి బయట అంతే చేస్తాను, లోపల ఉండవాళ్ళు కూడా అంతే చేస్తారు. అందుకే అందరూ ఊర్లో వేసుకొని చేస్తాను. బయట పిల్లగాళ్ళు కూడా అస్సలు తనుజ కప్పు కొట్టనే కొట్టదు అనమాట. ధర్మానికి అధర్మానికి యుద్ధం అనమాట. అంతే. తనుజ కప్పు కొడితే అసలు బిగ్ బాస్ ఇంకా చూడవద్దు ఎప్పుడైనా. మరి అంతమంది కష్టపడి ఆడేవాళ్ళని ఎందుకు పెట్టాలి? మగ పిల్లలు ఉన్నారు కదా పాపం. అందుకని నేను చెబుతా తనుజ కప్పు ఇస్తే ఇంకా నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ చూడొద్దు అని చెబుతా నేను ఎవరికైనా. వస్తానే మరి అదిగా మరి ఏం చేస్తాం? వస్తానే అంటే అందం చూసి బయటకు వచ్చినాక మరి ఈ అందం చూసి ఓటేసిన వాళ్ళందరికి ఒకసారి సెకండ్ అన్ని ఇవ్వమంటారు. ఎత్తుదా అసలు దగ్గర కూడా రానిది. సన్నాసులు ఒక్కళ్ళు కూడా వాసన పోండ్రి అంటది. మన రాకేష్ మాస్టర్ ఇప్పుడు వత్తడు పాపం సచ్చి కూడా ఆయన మాటలు బతికిచ్చినాయి. చెబుతారు ఎవరికైనా పిచ్చి ఉంటే ఆయన ఇండియాలు చూస్తే ఆ పిచ్చి వదులుతుంది చూడమంటారు. పిచ్చి ఉండేవాళ్ళు. నాకు తనుజ సేఫ్ గేమ్ అని సపోర్ట్ చేసిన వాళ్ళందరిని కూడా నేను ఒక్కళ్ళకి ఓటు వేయను. నేను అట్ట అందరిని చూస్తా. తనుజ అందరు సపోర్ట్ చేశారు ఆమె కోసం పాపం. అప్పుడు నేను అసలు ఆడపిల్ల అంటే అబ్బా ఎట్టు ఉండాలనుకోను. దివ్యల మాదిరి వచ్చిపోయిన కాంచి రివర్స్ అయింది. మరి సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది ఏంది? బర్నీ గారిని అంతే అన్నది, మరి ఇమానీల్ని అంతే అన్నది. అసలు ఎవరు సపోర్ట్ చేసినా అంతే అన్నది అమ్మాయి. దాని వల్లనే కానీ ఆమె వల్ల పర్సనల్గా నాకేముంటది? అసలు ఎవరికి ఉండదు మనకు బయటలో. అవును ఆమె బాగోలే, ఎందుకంటే అందరూ మీద అరిచేస్తుంది. అది కానొస్తుంది కదా.
తనుజ ఏం మరి ఎందుకు ఏడిసిందో దాని బాధ. బర్నీ గారి కూతురు కూడా బయట ఓటింగ్ చూసి ఏమైనా ఎక్కువ చేసుకుంది అనమాట. అగ్గు కనుక చేసుకోకపోతే మా నాన్నకి నేను ఓట్లు తగ్గుతాయేమోనని ఆమె కూడా ఆడ సేఫ్టీ గేమ్ ఆడింది బర్నీ గారి బిడ్డ. మీ ఇద్దరు బాండింగ్ బాగుంటుంది ఆడ బాగుంటుంది మరి వాళ్ళ నాన్నకి ఆమె బాండింగ్ వల్ల ఇక పేరు వచ్చింది. నానా 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 అనుకుంటా మళ్ళీ ఇంకా హౌస్లోకి వచ్చి నాకు నాన్న అన్నదా ఎన్నిసార్లు అరిసింది. బర్నీ ఫైనల్ గా తనుజ గేమ్ విన్నర్ అవబోతుందనే వాళ్ళకి ఏం చెప్తారు? అస్సలకి తనుజ ఎన్నర కాదు, నేను ఖచ్చితంగా చెబుతాను, ఛాలెంజ్ చేసి చెబుతున్నా. ఇంకా ఆధార్మం గెలిస్తే ధర్మం ఎప్పటికీ గెలవదు అనమాట. ఆధార్మం గెలవటానికి కీలే లేదు, ధర్మమే గెలవాలా. ఓటు పరంగా గేమ్ పరంగా ఫస్ట్ కాంచి ఎవరు కష్టపడుతున్నారో వాళ్ళకు చూసి గెలిపియాలి. లాస్ట్ క్వశ్చన్, ఇమాన్యుయల్ గేమ్ గురించి ఏం చెప్తారు? ఇమాన్యుయల్ గేమ్ గురించి బాగుంది. గేమ్ ఆడినా మాట ఆడినా బాండింగ్ పెట్టుకున్నా ఎవరికైనా సపోర్ట్ చేసినా అన్నిటిలో నిజాయితీ ఉంది. అందుకని ఇమాన్యుయలే గెలవాలంటున్నాను నేను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.